ఇక్కడ ఒక వార్త ఉంది. స్టేట్ బెస్ట్ టీచర్స్ 120 మంది అవార్డులు ప్రకటించిన విద్యాశాఖ నేడు శిల్పారామంలో టీచర్స్ డే వేడుకలు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంటూ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను సర్కార్ ప్రకటించింది. 24-25 ఏడాదికి గాను 120 మందిని ఎంపిక చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరికీ శుక్రవారం మాదాపూర్లోని శిల్పారామంలో జరిగే టీచర్స్ డే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అవార్డులను అందిస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో మొత్తం 49 మందిని ఎంపిక చేయగా యూనివర్సిటీలు అనుబంధ కాలేజీలకు చెందిన 56 మందికి, ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో 11 మంది, సాంకేతిక విద్యాశాఖ నుంచి 4 ఎంపిక చేస్తున్నట్టు వేర్వేరు జీవోలు రిలీజ్ చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో మొత్తం 161 టీచర్ల ప్రతిపాదన రాగా వారిలో 49 మందిని ఎంపిక చేశారంటూ ఇక్కడ ఇవాళ టీచర్స్ డే సందర్భంగా మనందరికీ విద్యాబుద్ధులు నేర్పినటువంటి టీచర్లల్లా కొంతమంది మన గతంలో మన ఛానల్లో చెప్పినట్టు దొంగలు ఉన్నా, కొంతమంది సరిగ్గా పాఠాలు చెప్పకున్నా, వాళ్ళకు కూడా సరిగ్గా జ్ఞానం లేకున్నా సరే మళ్ళీ జాబులు ఎట్లా కొట్టిరు అంటే అది వేరే సబ్జెక్ట్, అది మాట్లాడదాం. మళ్ళీ అట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నప్పటికీ విద్యాశాఖలో కొద్దిమంది మాత్రం నిబద్ధతతో పనిచేస్తూ పిల్లల్ని ప్రతి ఒక్కరిని మా పిల్లలు అని చెప్పి అనుకొని వాళ్ళని తీర్చిదిద్దాలి, భావి భారత పౌరులని మా చేతులు తీర్చిదిద్దే అవకాశం ఉంది, ఈ దేశానికి అందియాలి అని చెప్పి గొప్పగా వాళ్ళ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి టీచర్ జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునేటప్పుడే అనుకుంటారు, నేను నిజంగా ఈ దేశానికి కలెక్టర్లని, లాయర్లని, డాక్టర్లని, జర్నలిస్టులని, ఇంజనీర్లని ఇట్లా అందరినీ ఇవ్వాలి, అలాంటి పొజిషన్లో ఉన్న నేను అందరినీ తయారు చేసే అవకాశం నా చేతిలో ఉన్నదని గొప్పగా అనుకొని ఆనాడే టీచర్ జాబ్లోకి వచ్చినటువంటి కొంతమంది నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఉన్నారు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వంతో మాట్లాడి మరి వాళ్ళకి చేయించేటువంటి టీచర్లు కూడా ఉన్నారు. ఆ కొద్ది మందికి అవకాశం వచ్చింది బెస్ట్ టీచర్స్ అవార్డు. సో బ్రహ్మాండం, నిజంగా ఆ టీచర్లకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది లీడర్ టీవీ, నో డౌట్. అలాంటి టీచర్లకి, దొంగ టీచర్లకు కాదు, కష్టపడి విద్యార్థుల కోసం పాటుపడే టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లీడర్ టీవీ హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది, నో డౌట్. ఇలా అయితే ఆదర్శం ఈ టీచర్లు తమ పిల్లల్ని సర్కార్ బడులకే పంపుతున్న పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు వీరిని చూసి తమ వైఖరి మార్చుకుంటున్న తల్లిదండ్రులు అంటూ ఇది మార్పు వచ్చేసింది కొంత. దీన్ని మనం చాలాసార్లు మాట్లాడినాం. మీ పిల్లల్ని జాయిన్ చేయడం చేత కాదు, లక్షల రూపాయలు జీతాలు తీసుకొని మీ స్కూళ్ళల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయరు, కానీ ఎక్కడో 10,000 తీసుకునే ఖాళీ డిగ్రీ, ఇంటర్, 10th చదువు చెప్తున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తారు. మీరు మీ చదువుల మీద మీకు నమ్మకం లేదు, వాళ్ళ చదువుల మీద నమ్మకం ఉంది మనకి. అదే మంది పిల్లల్ని తీసుకొచ్చి మాత్రం మీరు అట్లా జాయిన్ చేసుకుంటారు. ఇది చాలాసార్లు మనం మాట్లాడడం. మీ పిల్లల్ని మీ స్కూళ్ళలో జాయిన్ చేసుకుంటే మిగతా పిల్లలందరికీ, మిగతా తల్లిదండ్రులందరికీ నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీ పిల్లలు చదువుతురా లేదా అని మనం ఎన్నోసార్లు ప్రశ్నించడం, ఆ వీడియోల మీద నాకు ఎన్నో రకాలుగా మాటల దాడి, లేకపోతే కామెంట్స్ దాడి అన్ని జరిగింది. నేను చెప్పులతో కొడతామన్నోడు కూడా ఉన్నాడు నన్ను. అట్లాంటి దొంగ టీచర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే వాడు దొంగేషం వేసి మనం అనేవారికంటే బాధ అయింది అన్నట్టు. నేను అన్నది వాడిని ఎందుకు అవుతుంది, ఎవడైనా తప్పు చేసినోడు ఉంటే అవుతుంది, వానికి చెందుతుంది, నాకెందుకు అని భుజాలు తడుముకుంటే ప్రతోడు. టీచర్లు అంటే మొత్తం టీచర్లు అన్నట్టేనా, జర్నలిస్టులు అంటే అందరు అన్నట్టేనా? నేను వేసుకున్నానా? మా దాంట్లో దొంగలు లేరా? నేనే చెప్తున్నా, మీ దాంట్లో లేరా? అన్నిట్లలో ఉంటారు, వ్యవస్థ అన్నప్పుడు అన్నిట్లలో ఉంటారు. నేనేమంటున్నా, అది రేషియో తగ్గించాలి, అది మన చేతిలో ఉన్నది. సో మార్పు అనేది మీ నుంచి మొదలు కావాలి. మీ పిల్లల్ని జాయిన్ చేసుకుంటూ పోండ్రి, స్కూల్లో అభివృద్ధి కాకపోతే నన్ను అడుగురి, మీ పిల్లల్ని అలా పెట్టి చదివించుండ్రి, ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ తీసేయకపోతే నన్ను అడుగుండ్రి. ఎందుకంటే మీ మీద నమ్మకం ఏర్పడితే ప్రతి విద్యార్థి మీ స్కూల్లో చదివితే ప్రతి తల్లిదండ్రులు మీ స్కూల్కే పంపిస్తే ఇంకా అక్కడ ప్రాబ్లం ఏమున్నదే? అసలు ఈ ప్రైవేట్ స్కూల్కి ఒకటోడు దిక్కుండడు, ఫీజులు తగ్గుతాయి, ఆ వ్యవస్థ అంతా తీసేస్తారు, వ్యవస్థ పోవాలి, కార్పొరేట్ వ్యవస్థ అంతా నిర్మూలించాలి, పూర్తిగా ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం మీద ఆధారపడే రోజు వస్తే మాత్రం నిజంగా దేశం బాగుపడుతుంది. దేశం ఎక్కడంటే అక్కడ ఏ రంగంలో అయినా సరే నెంబర్ 1 ఉంటుంది, అది తిరుగులేదు. అది